ఎస్ సార్, తిరిగి స్వాగతం. ఇక తెలంగాణలో ప్రచార సరళి అలాగే లోక్సభ పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందుని అడిగి తెలుసుకుందాం. చందు, పోలింగ్ సరళి అలాగే ఏర్పాట్లకి సంబంధించి తెలంగాణ లోక్సభ ఎన్నికల విషయంలో అప్డేట్స్ ఏంటి, అలాగే ఇంట్రెస్టింగ్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయా? కొద్దిసేపటి క్రితమే లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రచారాన్ని అయితే హోరెత్తించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచి కూడా టీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళింది. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటనకు ముందు నుంచి కూడా అంటే అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహ సమావేశాలు నిర్వహించి అటు క్యాండిడేట్ ఎవరున్నప్పటికీ కూడా అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని చెప్పి సూచించారు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు కేసీఆర్ కూడా కొన్ని రెండు చోట్ల అంటే కరీంనగర్, నిజామాబాద్లో బహిరంగ సభలు కూడా నిర్వహించారు. మరోచోట కరీంనగర్లో అయితే ఏకంగా అభ్యర్థిని కూడా ప్రకటించారు. గత ఎన్నికల షెడ్యూల్ తర్వాత టీఆర్ఎస్ చాలా ఆచితూచి అభ్యర్థుల ఎంపికలు కూడా ఆచితూచి వ్యవహరించింది, వ్యూహాత్మకంగా కూడా వ్యవహరించింది. అదేవిధంగా కొత్త అభ్యర్థులను కూడా బరిలో దింపిన పరిస్థితి కనపడింది. ఎందుకంటే మనం చూసినట్టయితే అటు పెద్దపల్లి కావచ్చు, అదేవిధంగా నల్గొండ కావచ్చు, చేవెళ్ళ, సికింద్రాబాదు, అదేవిధంగా మల్కాజిగిరి ఈ యొక్క స్థానాల్లో కొత్తగా పార్టీకి పరిచయం లేనటువంటి వ్యక్తులకు కూడా ఈసారి టికెట్లు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. ఇక అదే మరోవైపు విలేజ్ దానికి కూడా స్ట్రిక్ట్గా వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే ఉన్నారా, లేకపోతే బయట నుంచి ఎక్కడ వచ్చారా, దేని కొరకు వస్తున్నారు, ఆర్టీసీ బస్సెస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఐ వాంట్ టు సే కి ఎనీ కైండ్ ఆఫ్ coming or going of the people also will be checked. Only strictly అక్కడ ఉన్న వాళ్ళకే అక్కడ అలౌ చేయడం జరుగుతుంది. బయట వాళ్ళకి దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ది కాన్స్టిట్యుయెన్సీ. మిగతా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇవాళ రాత్రి కానీ రేపు కానీ మేము ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆల్రెడీ ఇప్పుడు చాలా వరకు క్యాష్ కానీ ఇతర ఐటమ్స్ సీజ్ అవుతా ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో. మరి మీకు బహుశా రిపోర్టు వచ్చి ఉంటుంది. ఈ నిన్నటి రిపోర్టు అంటే నిన్న సాయంత్రం వరకు 118.69 crores cash. This is second in whole country. You may be knowing already. Tamil Nadu is above this. All other states are much below actually. In fact, above 100 crores are only two states, Tamil Nadu and Andhra Pradesh. దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఎందుకు చెప్తున్నానంటే మిగతా ఏ స్టేట్ మీరు చూస్తే చాలా తక్కువగా ఉంది. సో ఈవెన్ ఒడిశా వేర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్, ఓన్లీ 2 crores దే హ్యావ్ సీజ్డ్. ఈవెన్ తెలంగాణ విచ్ ఇస్ neighboring state, only 45 crores they have done. So what I want to say ki our team has done good job and we appreciate all of them. They have done reasonably good job. And then liquor చూస్తే పరిస్థితి నిన్నటి వరకు we have seized 6.25 liters of liquor which values about 24.15 crores. So 24.15 crores is again third highest in whole country. ఇది చూస్తే ఫిగర్స్ చూస్తే యూపీ is first, Karnataka is second, అండ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ థర్డ్ లిక్కర్ వాల్యూలో. అదేవిధంగా టోటల్ సీజర్ చూస్తే అంటే దీంట్లో సిల్వర్, గోల్డ్, ఇతర ఐటమ్స్, సారీసు, లేకపోతే మొబైల్ ఫోన్స్, ఇతర ఐటమ్స్ చూసుకుంటే అగైన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ డన్ క్వైట్ గుడ్ జాబ్. అవర్ టోటల్ ఫిగర్ ఈజ్ 196.3 crores, రఫ్లీ టచింగ్ అబౌట్ 200 crores, విచ్ ఈజ్ అగైన్ థర్డ్ హైయెస్ట్ ఇన్ హోల్ కంట్రీ. సో ఫస్ట్ ఈజ్ గుజరాత్, సెకండ్ ఈజ్ తమిళనాడు. అండ్ గుజరాత్ ఎందుకు ఫస్ట్ అంటే అది కూడా అని చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు 500 crores డ్రగ్స్ ఇచ్చేసారు. బార్డర్, పాకిస్తాన్ బార్డర్ ఉంది గుజరాత్లో, మీకు ఐడియా ఉంటుంది. సో ఆ డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్, సో ఒక డ్రగ్ సీజర్ 500 crores వల్ల వాళ్ళు ఫస్ట్ అయ్యారు. లేకపోతే లిక్కర్ కానీ ఈ క్యాష్ సీజర్లో వాళ్ళు ఎక్కడ లేరు. తమిళనాడు కూడా ఐ జస్ట్ వాంట్ టు సే కి వై దే ఆర్ సెకండ్ హైయెస్ట్. దే హ్యావ్ సీజ్డ్ గోల్డ్ ఇట్ సెల్ఫ్ 1200 kg ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో 230 crores వాళ్ళు గోల్డ్ సీజ్ చేశారు, దానివల్ల వాళ్ళు సెకండ్ అయ్యారు. సో వాట్ ఐ వాంట్ టు సే కి యాక్చువల్లీ లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్చువల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ రియలీ బెస్ట్ కంపేర్డ్ టు దిస్, బికాస్ వాళ్ళు గోల్డ్ పట్టుకున్నారు, వాళ్ళు డ్రగ్ పట్టుకున్నారు. ఒక ఐటమే వాళ్ళకి 200 crore 500 crore అయిపోయింది.
సో దేర్ ఫోర్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. ఎందుకంటే ఇది చార్ట్ మీరు ఇది ఆన్లైన్ ఉంది, ఇది ఈసీఐ వెబ్సైట్ చార్ట్, ఎందుకంటే మీ పబ్లిక్ డొమైన్లో ఉంది. సో మీరు అనలైజ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. కానీ జస్ట్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ క్లారిటీ ఉండాలి. సో దట్ వీ షుడ్ నో కి అవర్ టీమ్ హ్యాస్ డన్ రియలీ గుడ్ జాబ్ యాక్చువల్లీ ఇన్ దిస్. ఇప్పుడు డెఫినెట్గా ఇది అంతా చేసాము, బట్ ఏం లేదు, నెక్స్ట్ అట్లీస్ట్ 36 hours రేపు ఎలక్షన్ అయ్యే వరకు సాయంత్రం వరకు కూడా మా పని ఉంది. వీ విల్ బి డెఫినెట్లీ వెరీ టఫ్. అండ్ మాకు ఇన్ఫర్మేషన్స్ రాత్రి కూడా వస్తున్నాయి, మేము అప్పటికప్పుడే పంపిస్తున్నాము. ఇమీడియట్గా కలెక్టర్స్ ఆ టీమ్స్కి పంపిస్తున్నారు, ఎస్పీస్ పంపిస్తున్నారు. అండ్ సమ్ టైమ్స్ వీఆర్ గెటింగ్ సంథింగ్, సమ్ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. సో లాస్ట్ నైట్ కూడా అట్లీస్ట్ ఐ పర్సనలీ గాట్ 3-4 ఇన్ఫర్మేషన్ ఐ సెంట్, బట్ అన్ఫార్చునేట్లీ ఒక దాంట్లో కూడా మాకు ఏం దొరకలేదు. సో అలాంటివి కూడా మాకు జరుగుతున్నాయి, బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. రెండో పాయింట్ సి విజిల్ గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. సి విజిల్ మీకు ఐడియా ఉంది, దిస్ ఈజ్ అ మొబైల్ యాప్ విచ్ హాస్ బీన్ లాంచ్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దిస్ ఇయర్ ఓన్లీ. దిస్ ఎలక్షన్స్లో ఇంతకుముందు తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్స్లో టెస్టింగ్ చేశారు, ఇప్పుడు ఫుల్ ప్లేగా లాంచ్ చేశారు. యాజ్ ఆన్ ఎస్టర్డే 5,679 కంప్లైంట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ టోటల్. దాంట్లో పెండింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఓన్లీ 26 అండ్ ఫౌండ్ కరెక్ట్ by ARO and RO 2,947. This again I just want to say, in దీంట్లో కూడా our rank is 3rd. Kerala, Madhya Pradesh మాకంటే ముందు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ is number 3. So this is regarding C vigil. ఓన్లీ దీంట్లో ప్రాబ్లం ఏముందంటే మాకు కొద్దిగా ఈ వచ్చిన కంప్లైంట్స్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు చూస్తున్నారు 5,600లో 2,900 కరెక్ట్ ఉన్నాయి. So మిగతా 2,700 are, so roughly about 40% complaints are false. Third point I just want to say, see రేపు ఏదో విధంగా మా పోలింగ్ పార్టీస్ వెళ్తున్నాయి. ఇవాళ టుడే ఆల్సో 16 పోలింగ్ పార్టీస్ ఫ్రమ్ విశాఖపట్నం హ్యావ్ గాన్. సో ఫార్ ఆఫ్ ప్లేసెస్ టుడే ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ డిస్పాచ్డ్ ఫర్ 16 పోలింగ్ బూత్స్. రిమైనింగ్ పార్టీస్ విల్ బి రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి బయలుదేరిపోతున్నాయి. మీ అందరికీ ఐడియా ఉంది, ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాము. 7,300 బస్సెస్ వీఆర్ యూజింగ్, మోస్ట్లీ ఆర్టీసీ బస్సెస్, అబౌట్ 300 ఈ ప్రైవేట్ బస్సెస్ కూడా మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రేపు అట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అవర్ ఈవీఎంస్ అన్ని చోట్ల దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఓటర్ లిస్ట్, ఈవీఎంస్, అవర్ పోలింగ్ ఆఫీసర్స్, police force. Day after tomorrow, as you know, 7 o'clock we will start the polling. Up to 6 o'clock work undi. 2 constituencies lo it's up to 4 o'clock and 3 constituencies lo it's up to 5 o'clock. ఇప్పుడు before we go to that casting, yes, mock poll. See, ఇప్పుడు మీ ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏజెంట్స్ని. See, 1 hour before we will start the process at polling booths. So, if 7 o'clock poll starts, 6 o'clock is the start time. నేను ప్రతి ఒక్కరిని ఏం కోరుతున్నానంటే, ముఖ్యంగా క్యాండిడేట్స్, ప్లీజ్ మీ ఏజెంట్స్కి మీరు 6 గంటల వరకు మాకు అక్కడ పంపించండి. ఎందుకంటే మేము పోలింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చి ఉన్నామంటే 6 గంటల నుంచి వాళ్ళు ప్రాసెస్ మొదలు పెట్టాలి. ప్రాసెస్ ఏముంది, ముందు ఈవీఎం తయారు చేయాలి, దాని తర్వాత మాక్ పోల్ చేయాలి. మాక్ పోల్లో 50 ఓట్స్ వాళ్ళు చేస్తారు. 50 ఓట్స్ చేసిన తర్వాత చూసుకుంటారు ప్రతి మెషిన్ కరెక్ట్గా ఫంక్షనింగ్లో ఉందా లేదా, వీవీప్యాట్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, కంట్రోల్ యూనిట్ కానీ. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మాక్ పోల్ రిజల్ట్ క్లియర్ చేస్తారు. ప్రతి దాని మీద యాక్చువల్లీ సంతకాలు తీసుకోవాలి ఏజెంట్స్. కానీ మేము చెప్పామంటే 6 గంటలు మీరు స్టార్ట్ చేయండి. ఒకవేళ ఏజెంట్స్ వస్తే బాగానే ఉంది, రాకపోతే కూడా స్టార్ట్ చేయండి, కానీ 15 నిమిషాలు ఇంకా వెయిట్ చేసుకోవచ్చు. సో 6 o'clock is the start time, but
If nobody turns up, then also they will start after waiting 15 minutes. So 6:15 కి డెఫినెట్గా వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళ ప్రాసెస్ లేకపోతే 7 గంటలకి వాళ్ళు పోల్ స్టార్ట్ చేయలేరు. సో నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ముఖ్యంగా క్యాండిడేట్స్ని, మీరు దయచేసి మీ ఏజెంట్స్కి 6 గంటలకి షార్ప్ ఆ పోలింగ్ బూత్స్కి రిపోర్ట్ చేయమని చెప్పండి. మా వాళ్ళు 6 గంటలకు స్టార్ట్ చేస్తారు, మీ ఏజెంట్స్ సంతకాలు తీసుకుంటారు, వాళ్ళు ఈవీఎం నంబర్స్ నోట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఈవీఎం వీవీప్యాట్ చెక్ చేసుకోవచ్చు స్వయంగా కరెక్ట్ ఓట్స్ పోతున్నాయా వెళ్ళడం లేదా, అండ్ దెన్ దే షుడ్ బి సాటిస్ఫైడ్, అండ్ దెన్ అట్ 7 o'clock పోల్ విల్ స్టార్ట్. సో బికాజ్ పోలింగ్ బూత్ దగ్గర చాలా ప్రాసెస్ ఉంటాయి, రకరకాల పోస్టర్స్ వాళ్ళు అంటించాలి, అదేవిధంగా ఈ మాక్ పోల్ చేయాలి, క్లియరెన్స్ చేయాలి, రకరకాల ఫార్మ్స్ ఉన్నాయి.